శివాలయంలో నంది కేవలం గర్భగుడి బయట కూర్చున్న విగ్రహం కాదు. అతను మనకు ఒక అర్థాన్ని గుర్తుచేసేవాడు. బయట ప్రపంచం కోలాహలం, శబ్దం, అశాంతి. లోపల శివుడు నిశ్శబ్దానికి రూపం. ఆ కోలాహలం నుంచి ఆ నిశ్శబ్దంలోకి వెళ్లే ముందు మనసును నిలకడగా చేసుకోవటమే నంది ఇచ్చే సందేశం. నంది ఎవరినీ ఆపడం లేదు, కానీ మనలోని అలజడిని లోపలికి తీసుకెళ్లవద్దు అని గుర్తు చేస్తున్నాడు. అందుకే భక్తులు నంది చెవిలో కోరికలు చెబుతారు. అది దేవుడికి చెప్పడం కాదు, మన మనసులోని గందరగోళాన్ని ఒక స్పష్టమైన సంకల్పంగా మార్చుకోవడం. నందికి ఆయుధాలు లేవు, ఆవేశం లేదు, అహంకారం లేదు. ఉన్నదల్లా శివుడిపై ఏకాగ్రత మాత్రమే. ఆ ఏకాగ్రతే నందిని శివుడికి అంత దగ్గర చేసింది. అందుకే శివుణ్ణి చూడటానికి ముందు నందిని దాటాలి కాదు, నందిలా